నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం సీరియస్ తీసుకుంటుందని తెలిపారు. ఆత్మహత్యల నివారణకి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేట్ విద్యా సంస్థలపై ఉందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యాక్టివ్ ఏపీ కార్యక్రమం ప్రారంభించి ఏడాదిలో కనీసం 150 రోజులు విద్యార్థులు ఆటలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష. ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా 280 కౌన్సిలర్స్ మేము నియమించాం. వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి, ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో అది చూసుకుని క్యాచ్ చేసి అదే ఎస్కలేట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. మొదటిది. రెండోది QPR ఇన్స్టిట్యూట్ US అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళ ఒక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ అది వాడతారు. రెండోది. మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష. ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది. అదే విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఒక విషయం వాస్తవం అధ్యక్ష, పిల్లలు స్ట్రెస్ లో ఉన్నారు అంటే ఎలాంటి డౌట్ లేదు, సందేహం లేదు. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, ఆత్మహత్య చేసడానికి నా అంచనా ప్రకారం 3 ప్రధానమైన కారణాలు. మొదటిది ర్యాగింగ్, రెండోది వచ్చేగల ఎకనామిక్ స్ట్రెస్, మూడోది వచ్చేగల ఫీ పేమెంట్. ఈ 3 బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష. ఇది కానీ చూస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు స్ట్రెంథెన్. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ తత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలో దగ్గుబాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎంతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీలు దగ్గుబాటి, పురంధేశ్వరి, శ్రీభరత్ పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో విజయాలు సాధించిన ఎందరి గురించో మనం విన్నామని, అలాంటి గాథలను ఒకచోట చేర్చి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరింత అధ్యయనం చేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనతో సహా అన్ని విషయాలు రాయాలని ఆమె కోరారు. తెలుగులో దగ్గుబాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రాబోయే తరాలకి జ్ఞానం, విజ్ఞానం అందించాలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారని చెప్పారు. ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్షమాన్ని సరళమైన భాషలో తీసుకుని రావటం ముదావాహమని కొనియాడారు. భారత చరిత్రను కూడా రాయాలని ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును కోరారు. ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మీ ఎదురు ఏదైనటువంటి అవన్నీ గతమిక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటి నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ దగ్గుబాటి వెంకటేశ్వర గారు. దట్ వాస్ వెరీ నైస్. This is what we must learn from these 2 great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the 2 people. Please, all of you also do it in your life. Take the people along. అందరికీ మంచిగా జరగాలి, అందరికీ మంచిగా ఉండాలని. దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందిపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమి పూజకు ఆయనను ఆహ్వానించారు. ఏప్రిల్ 30న నందిపురలో ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ కి పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ, పంచాక్షరి శివాచార్య స్వామీజీ, జడేశ్వర తాత, శ్రీ కృష్ణపాద స్వామీజీ ఆహ్వాన పత్రికను అందజేశారు.
బాపట్ల జిల్లా చీరాల ఒంగోలు బైపాస్ రోడ్డు నందు జనసేన పార్టీ కార్యాలయానికి ఆమంచి స్వాములు శంకుస్థాపన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశ్వారూపాణ్యావిసన్ను సర్హాసేవ అమే మహావాస్తోష్పదే విశ్వారూపాణ్యావిసన్ను భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేస్తదా వర్షం తు దేవి భావరిదివో ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రియమైశ్వరీ చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం ఋషయస్తే స్త్రియః పుత్ర స్వయం శ్రీదేవి దేవత పద్మాసనే పద్మభూరో పద్మాక్షే పద్మసంభవే త్వమాం భజస్య కామావహ జాతవేదో లక్ష్మీం మునపగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోస్మాన్ విందేయం పురుషారహమో యస్య రెండు కడ్డీలు కడ్డీలు నిర్మాణాఖ్యం భూమి పూజాంతికే ఓం భూమి పూజాంతిక చెప్పండి. విష్ణు శక్తి సముత్పన్నే శంఖవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే. బాపట్ల పార్లమెంటుకు సంబంధించి చీరాల నియోజకవర్గంలో ఒక పార్టీ ఆఫీసు ఒక గొప్ప హోందాతనంగా చీరాల్లో స్టార్ట్ చేయాలి. ఇక్కడ చీరాలని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా జనసేన పార్టీని ఒక బలోపేతమైన విధానానికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు చీరాల నియోజకవర్గంలోని హైవే పక్కన ఉన్నటువంటి ఇది హెడ్ క్వార్టర్ చీరాలకు కూడా ఇక్కడ కార్యాలయం దాదాపు ఒక నెలలోనే ఈరోజు శంకుస్థాపన చేసి కరెక్ట్గా నెలలో మళ్ళీ ఓపెనింగ్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్లమెంటుకు సంబంధించి మాకు ఇక్కడ ఇన్ఛార్జిగా మా వడ్రాణం మార్కండేయులన్న గారిని నియమించడం జరిగింది. ఈ పార్లమెంటుకు సంబంధించి అలానే
మన బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల 1వ పట్టణ సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఏదైనా సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించామని తెలిపారు. కూడా ఆయా ప్రదేశాల్లో అంటే స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఎవరు కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా పోలీస్ అర్థమైనా ముందు 108కి ఫోన్ చేస్తే డైరెక్ట్ అంబులెన్స్ కాల్ చేస్తూ వాళ్ళే పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ అంటారు. రిపీట్ జిల్లా హెడ్ క్వార్టర్ రిపీట్ ఉంటుంది. ఆ రిపీట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత మనం ఏ స్టేషన్ ప్రోగ్రామ్ స్టేట్తో మాట్లాడుకుంటాను మాట్లాడుతున్నాను సార్. నేను ఒకసారి మేము మీతో మాట్లాడిస్తాను, మీకు కూడా మాట్లాడిస్తాం. మా పర్మిషన్ మాట్లాడిస్తాం నాకు లాగి మాట్లాడతాం. మీకు మన కార్యక్రమం చదవడం కంగారు లేదు మాట్లాడుతున్నాం అంతే. రూపాయల బిఎస్లో మొదలుపెట్టారు మేడం. వాయిస్ క్లియర్గా ఉంది. ఏ క్లాస్ చదువుతున్నారు మేడం? మీరు మీ పేరు చెప్పండి మేడం. నా పేరు అక్షర, నేను 9th క్లాస్ చదువుతున్నాను. చీరాల ఉంటాం. రిపీటర్ రెస్టారెంట్ చీరాల ఉంటాం లేదు. నమస్తే మేడం, మీ పేరు ఏం చదువుతున్నారు చెప్పండి మేడం. రిపీటర్ ఆన్సర్ చీరాల ఉంటాం. నా పేరు హరిణి. నా వాయిస్ క్లియర్గా ఉందా? మొత్తం 7 ఉంటాయి కనుక రెవెన్యూ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, ఎఫ్ఐఆర్, స్టేషన్ ప్రాపర్టీకి సంబంధించి మొత్తం A to Z పేరు ఉంటాయి. ఏం జరిగినా ఏముంది స్టేషన్ సంబంధించిన హిస్టరీ షీట్స్ కానీ ఏమైనా గుండు సహా ఇన్స్పెక్టర్ స్టేషన్కి నేను హీరో పనులు కానీ ఏదైనా గ్రేవ్ చేసిన కానీ లేకపోతే రికార్డ్ వర్క్ ఏదైనా కూడా చాలా మంచి చక్కగా రోజు పోషించి ఇది సిబ్బంది యొక్క స్టాఫ్ రూమ్ ఉంటుంది. ఫోన్ నెంబర్ మనం లాగిన్ అయింది, జీమెయిల్ లాగిన్ అవుతాం. జీమెయిల్ డేటా మొత్తం వస్తుంది అన్నమాట. ఏ టయానికి లాగిన్ అయ్యాడు, ఏ టయానికి ఎక్కడ ఉన్నాడు మొత్తం వస్తుంది. ఈరోజు మనిషికి బంధం ఏంటంటే మన బంధాలన్నీ వదిలేసి ఫోన్తో బంధం పెట్టుకున్నాం. అది బంధాన్ని పోయి మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవంలో భాగంగా పోలీస్ శాఖ తరఫున వారోత్సవాలు జరుపుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో స్కూల్ విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ లో డ్యూటీలు ఏమేమి ఉంటాయి వారి రికార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా సహాయం పొందాలి పోలీస్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ నుంచి కానీ వారు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ల గురించి పూర్తిగా అవగాహన కల్పించి ఈటీజింగ్ పట్ల కానీ అసాంఘిక కార్యక్రమాల పట్ల కానీ మహిళ అప్రమత్తంగా ఉండి పోలీసు సహాయం పొంది జాగ్రత్త పడతారని వారికి క్లాసులు. బాపట్ల జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఆర్ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా విలేకరులుగా చెప్పుకుంటూ అక్రమ వసూలుకి పాల్పడుతున్నారని చెప్పారు. దయచేసి అటువంటి సంఘటనలకి ఎవరు పాల్పడవద్దు. ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కేసును నమోదు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను బాపట్ల టౌన్ SHO, నా పేరు ఆర్ రాంబాబు. అందరికీ తెలియజేయండి ఏమనగా మన బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది అన్నోన్ పర్సన్స్ విలేకరులుగా పేరు చెప్తూ కొంత సోషల్ మీడియా వాళ్ళ పేర్లు చెప్తూ కొంతమంది వచ్చేటువంటి వ్యక్తులను కానీ లేదా ఏదైనా వాహనాలను కానీ అది ఏమైనా కానీ ఆపి వాళ్ళతో మాట్లాడి వారిపైన దాడి చేసే విధంగాను లేదంటే వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేసే విధంగా కొంత డబ్బులు డిమాండ్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ద్వారా పోలీస్ స్టేషన్కి మా దృష్టికి రావడం జరిగింది. ఎవరైనా అలాంటి వ్యక్తులు సీనియర్ సిటిజన్ పోలీసెస్ అయినా సరే, లేదు విలేకరులైనా, ప్రెస్ అయినా, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ
తగు సమాచారం కనుక మాకు ఇచ్చినట్లయితే వాటి మీద అప్రాపరియేట్ యాక్షన్స్, వాటి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్టం ముందు నిలబెడతాం. అంతే తప్ప వారే డైరెక్ట్ గా పోయి ఇన్వాల్వ్ అయిపోయి అదేదైనా కానీ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ కి రెస్పాన్సిబుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా కన్సర్న్ ఆఫీసర్స్ కి వాళ్ళు సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద మేము ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ కొట్లాడ కానీ ఇంకేదైనా జరిగినట్లయితే కూడా అది వాళ్ళకి రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి అది మా దృష్టికి తేవాలి. ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి కొంతమంది మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ నోటీసులో పోలవరం ప్రాజెక్టుకి జగన్ నిర్లక్ష్యం కారణంగా రైతులకి 1,00,000 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో 73% పూర్తయిన ప్రాజెక్టుపై జగన్ కాలయాపనతో నిర్మాణ ఖర్చు కూడా భారీగా పెరిగిందని తెలియజేశారు. అలాగనే విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం బనకచర్ల పూర్తితో రాయలసీమ కరువు తీరుతుందని ఈ సందర్భంగా తెలిపారు. బొల్లాపల్లితో పాటు వరికపొడిసెల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత సాగునీటి శాఖ మంత్రి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2014-19లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం చేయాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, ఆ విధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు చంద్రబాబు గారు ముందుకెళ్లారు అధ్యక్ష. 2014-19 మధ్య 68,000 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. అంటే మొత్తం బడ్జెట్ 7 లక్షలు ఉంటే అందులో 68,000 కోట్లు ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 10.3% ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజు ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అలాగే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే మరి నీళ్లు ఇవ్వచ్చు, రాష్ట్ర రైతన్నల సంపద పెంచొచ్చు, దిగుబడులు పెంచొచ్చు అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్ళింది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు 73% పూర్తి చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. 2020 కల్లా పూర్తయ్యేది పోలవరం ప్రాజెక్టు. అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే, కానీ దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తండ్రి లేని బిడ్డను అన్నాడు, ఒక్క అవకాశం ఇమ్మన్నాడు. సరే పోనీలో చూద్దామని ప్రజలు ఒక్కసారి ఓటేశారు అధ్యక్ష. ఒక్కసారి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2019 నుండి 24 మధ్యలో ఆనాడు గత ప్రభుత్వ పాలనలో బడ్జెట్ లో దీని మీద ఖర్చు పెట్టింది కేవలం 35,000 కోట్ల అధ్యక్ష. సాగునీటి ప్రాజెక్టుల మీద, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఆనాటి ప్రభుత్వం. అందులో బడ్జెట్ కేటాయించింది 35,000 కోట్లు అయితే దానిలో 10,000 కోట్లు మొత్తం జీతాలకే పోయింది. జీతాలకు పోను వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 2% అధ్యక్ష. కేవలం 2% మాత్రమే. అంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. అందువల్లనే బడ్జెట్ కేటాయింపులు తక్కువైతే దాంట్లో జీతాల పోను ఇంకొక 3,000 బకాయిలు పెట్టారు అధ్యక్ష. కేవలం 22,000 కోట్లు మాత్రం ప్రాజెక్టులు ఖర్చు పెట్టారు. ప్రాజెక్టులు చిన్న చూపు చూశారు, ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు. దానివల్ల రైతులకు తీరిన అన్యాయం జరిగింది అధ్యక్ష. అలాగే గతంలో చంద్రబాబు గారు పట్టిసీమ ప్రాజెక్టుకి కేవలం 1,600 కోట్లు ఖర్చు పెట్టి 40,000 కోట్లు దిగుబడి సాధించారు అధ్యక్ష. ఆ విధంగా ఎంతో మేలు జరిగింది అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతన్నలను నిర్లక్ష్యం చేసింది. ఇంకా దురదృష్టకరం ఏంటంటే అధ్యక్ష, కనీసం డ్యాములు మెయింటెనెన్స్ కూడా చేయలేదు. కొత్త ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మరి 60 ప్రాజెక్టులు పైగా టేకప్ చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు అధ్యక్ష. 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశారు. అలాగే కొత్త ఆయకట్టుకి లక్షలాది ఎకరాలకి సాగునీరు ఇచ్చారు చంద్రబాబు గారు. కానీ జగన్ పాలనలో పూర్తి చేసింది ఒక్క ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష, ఒక్క ప్రాజెక్ట్ లేదు. అంటే రైతులంటే అంత నిర్లక్ష్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.